స్తుతి చెల్లిస్తున్నాను. నా ప్రభువా నాయన, ఇంతవరకు నా తండ్రి నాయన ఈ దిన కూడికలో మీరు తోడుగా ఉన్నారు నా ప్రభువా. పాటలలో, ప్రార్థనలో నాయన, విశ్వాస ప్రమాణములో నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని విషయాలలో మీరు తోడుగా ఉన్నారయ్యా. ఇదిగో మీ నామమును మీరు మహింపరచుకున్నారు ప్రభు, మీకు స్తుతి. వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోవచ్చు ఉండగా నాయన, మీ దైవ సేవకులను జేసురత్నమయ్య గారిని నాయన మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ శక్తి చేత బలపరిచి నాయన, తద్వారా చేరి వచ్చిన నా ప్రభు జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడండి అయ్యా, మీరు హెచ్చరించండి అయ్యా, మీరు బోధించండి నా ప్రభు. మీ వాక్కులు బ్రతికించేవి కదయ్యా, జీవమునిచ్చేవి కదయ్యా, ఊరటనిచ్చేవి కదయ్యా నాయన, మా ఆత్మీయత జీవితాన్ని స్థిరపరిచేవి, వెలిగించేవి, బలపరిచేవి కదా నా ప్రభువా నాయన. అట్టి వాకుల చేత మీ దాసుల ద్వారా నాయన ఈ దినమున మీరు మాకు ఏమి బోధించనయ్యున్నారు, ఏమి హెచ్చరించనయ్యున్నారు, ఏమి నా ప్రభువా నాయన అయా మాకు వినిపించనయ్యున్నారు స్వామి. అట్టి శ్రేష్టకరమైన వాకుల చేత నా ప్రభువా మా అందరితో మీరు నాయన అయా మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మీ దాసులు శ్రేష్టమైన వాక్కులను వెదచలుచు ఉన్నప్పుడు నాయన మా హృదయాలను విప్పి పరచి నా ప్రభువ అయా ఆయన ఆ లేఖనాలు సారముగా నా తండ్రి మేము అన్వయించుకోవడానికి, జీవించడానికి నా ప్రభువ వేటిని విడిచిపెట్టాలో, వేటిని అలంకరించుకోవాలో నాయన, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలి, ఎందుకంటే ఈ భయంకరమైన లోకములో మేము బ్రతుకుతూ ఉన్నాము గనుక నాయన అయ్యా భయభీతులతో కలిగిన అయ్యా క్రైస్తవత్వములో నాయన ఇట్టి దినాలలో మేము జీవిస్తూ ఉన్నాము కనుక నాయన ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా నా ప్రభువ మీ వాక్కుల చేత మమ్మలను స్థిరత్వము చేత మీరు నిలపమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు చెప్పుకుంటున్నానయ్యా. మీ వాక్యము నాయన కఠినమైన హృదయాలను, పాషాణమైన హృదయాలను బద్దలు చేసేదయ్యా. మీ వాక్యము నాయన అగ్ని జ్వాలల వంటిది నాయన, బండబారిన హృదయాలను బద్దలు చేసేది గనుక నా ప్రభువా అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి వాక్కుల చేత నాయన మా హృదయాలను మెత్తపరచండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. అయా ఊరటను కలిగించి నీ కృపతో మీరు నింపి నాయన మీ కృపా సహాయము చేరువచ్చిన మా అందరికి మీరు అనుగ్రహించి నాయన ఈ వాక్య లేఖనాలు చెప్పబోతున్న మీ దైవజనులకు నీ కృపని తోడుగా ఉంచమని, ఎన్నిక అయోగ్యత లేనను ప్రేమించి నాకు ఇచ్చినట్టి శ్రేష్టకరమైన సమయమును బట్టి వందన స్తుతులు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి గౌరవనీయులైన జేస్ రత్న కుమార్ గారు సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు గుంటూరుకు చెందిన వారు. మరి గౌరవనీయులైన జేస్ రత్న కుమార్ గారు లా విద్యారంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకొనుటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనంగా వాడుచున్నారు. దేవునిని మరియు పొరుగువానిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయటం ఎంతైనా సాధ్యమని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరంలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసురత్న కుమార్ మరియు అతని ప్రియ సతీమణి అనిత గార్లకు 2 పిల్లలు, మోజెస్ మరియు ఏంజలినా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తున్నారు. మరి చాలా శ్రద్ధగా వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని ఆ గౌరవనీయులు జేస్ రత్న కుమార్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ లార్డమ్మా. ప్రభువైన క్రీస్తు నామమున కూడి వచ్చిన విశ్వాసులకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక మారు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే ధన్యత ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నా. నిన్న ఆదివారము మట్టల ఆదివారంగా మనం ఆచరించాము. ఆ ఆదివారం కొరకు సిద్ధపడిన వాక్య భాగాన్ని మీతో కలిసి పంచుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము
38వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడు అయిన తండ్రి, నోటి మాటతో సకలము సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి, ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యము శక్తి కలిగినది, కానీ మీ నెమ్మనైన స్వరంతో మాకు బోధిస్తే మా శరీర ఆత్మలు నూతనపరచబడతాయి. ప్రభువా, మేము అనుదినము వాక్యం ధ్యానించాలి, అనుదినము నూతనపరచబడాలి. నాయన, వాక్య ధ్యానంలో మీకు దగ్గరగా రావటానికి, మా జీవితాలు సరి చేసుకోవటానికి కావలసిన మీ వాక్కును, మీ హెచ్చరికను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. యెరూషలేము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే షలోం, అంటే సమాధానకరము. యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్ అని అర్థం. సిటీ ఆఫ్ పీస్. యేసయ్య ప్యాషన్ వీక్ అంటారు, శ్రమల సమయము ప్రారంభమైనటువంటి వారము. ఆయన సిలువకు అప్పగింపబడటానికి తన ఆఖరి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన బేతని వెళ్ళాడు. ఆయన అనేక ప్రాంతాలు, గలిలయ ప్రాంతం, అనేక ప్రాంతాలు సంచరించాడు. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణము ఆఖరి ప్రయాణము. యేసయ్య చేసిన ప్రయాణాలలో చాలా ప్రాముఖ్యమైన ప్రయాణము. ఆయన యెరూషలేముకు బయలుదేరాడు. సిటీ ఆఫ్ పీస్, షలోంకి బయలుదేరాడు. సమాధానకరమైనటువంటి పట్టణానికి బయలుదేరాడు. యేసయ్య ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడు అంటే, తండ్రితో మనము కోల్పోయిన సమాధానాన్ని తిరిగి కట్టడానికి, టు రెస్టోర్ పీస్ విత్ ఫాదర్. తండ్రితో సమాధానపరచబడటానికి మనుషులు మాత్రమే కాదు, సమస్త సృష్టి కూడా పాపములో ఉన్నది. కాబట్టి దేవునికి దూరంగా ఉంది. కాబట్టి తండ్రితో సమాధాన స్థితిని పోగొట్టుకుంది. కాబట్టి ఈ సమాధానాన్ని తిరిగి నిర్మించటానికి, తండ్రితో సమాధానపరచబడటానికి, మనుష్యులను తండ్రితో సమాధానపరచబడటానికి, సకల సృష్టిని తండ్రితో సమాధానపరచబడటానికి ఆయన వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణము, మిషన్ ఆఫ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ టు రెస్టోర్ పీస్ విత్ గాడ్, టు రెస్టోర్ రిలేషన్ విత్ గాడ్. ఇది సమాధానం తిరిగి నిర్మించటం. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అని చెప్పాడు. తండ్రితో సమాధానం ఎలా పొందుకుంటామంటే,
ప్రభువైన క్రీస్తు ద్వారా మాత్రమే సమాధానాన్ని పొందు. తండ్రితో సమాధాన స్థితిని ఎలా పొందుకుంటాము అంటే క్రీస్తు ద్వారా పొందుకుంటాం. క్రీస్తు శ్రమల ద్వారా పొందుకుంటాం. క్రీస్తు శిలువ మరణము ద్వారా పొందుకుంటాం. క్రీస్తు శిలువలో చిందించిన రక్తం ద్వారా తండ్రితో సమాధాన స్థితిని పొందుకుంటాం. ఇది యేసయ్య ఈ లోకంలోనికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము. మనము సమాధాన స్థితిని పొందాలి అంటే నీతిమంతులుగా మార్చబడాలి. ఈ పదాలని వింటూ ఉంటే మనకు అలవాటైపోయింది. వాడుక చొప్పున వినటం అలవాటైపోయింది. ఒకరు నీతిమంతులుగా మార్చబడాలి అంటే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. ఆయన శిలువ రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం. మనం ఎందుకు నీతిమంతులుగా మార్చబడాలి అంటే తండ్రితో సమాధాన స్థితి పొందుకోవటానికి మనం నీతిమంతులుగా మార్చబడాలి. తండ్రితో సమాధాన స్థితి అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన ఆదాము అవ్వలతో ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని ఏదైనా వనంలో గడిపినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అటువంటి సంతోషకరమైన సమాధానకరమైనటువంటి సమయాన్ని మన అందరితో కూడా దేవుడు గడపటానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మొదటి ఆదాము చేసిన పాపం నుండి మనమందరము ఏదైనాకు దేవుని సన్నిధికి దూరం అయిపోయాం. సమాధాన స్థితిని పోగొట్టుకున్నాం. అందుకే ఒకని పాపము ద్వారా లోకమంతా పాపము ఎలాగూ విస్తరించిందో ఒకని శిలువ త్యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా లోకమంతా దేవునితో సమాధానపరచబడుతుంది. యేసయ్య ఈ లోకంలోనికి రావటానికి కారణము సమాధానపరచబడటం. ఇది శిలువలో మాత్రమే సాధ్యం. శిలువలో ఆయన బలియాగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకొరకే శిలువ మరణం పొందటానికి యేసయ్య ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణమే లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసు ఈ మాట చెప్పి యెరూషలేముకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాడు. యెరూషలేముకు బయలుదేరాడు. యెరూషలేం అంటేనే సిటీ ఆఫ్ పీస్. పీస్ టు రెస్టోర్ పీస్ విత్ గాడ్. మనుషులందరికీ తండ్రితో సమాధానం పొందాలి అంటే సమాధానపురంలోనే శిలువ మరణం పొందాలి. సమాధానపురము అంటే సిటీ ఆఫ్ పీస్ అని అర్థం. యెరూషలేము అంటే సమాధానపురము అని అర్థం. ఆయన సమాధానపురానికి తన ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన సమాధానపురానికి ప్రయాణము ఎలా వెళ్తున్నాడు అంటే ఇప్పటి వరకు తనను తాను తగ్గించుకొని ఒక రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో జీవించాడు. మనుషునిగా ఈ లోకంలో జీవించాడు. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యెరూషలేముకు లేక సమాధానపురానికి ఆయన ప్రయాణంలో మొట్టమొదటగా తనని తాను మేనిఫెస్ట్ చేసుకున్నాడు. తనని తాను బయలుపరుచుకున్నాడు. ఎ మెస్సయా హూ సర్వ్స్ అనేటువంటి ఒక పుస్తకంలో మెస్సయా హూ సర్వ్స్ అనేటువంటి ఒక పుస్తకంలో ఇలా రాశారు. జీసస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ హిస్ వే టు జెరూసలేం అన్న. జీసస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. ఇప్పటి వరకు నీవెవరు అని అడుగుతా ఉన్నారు చాలా మంది. శిష్యులకు కూడా అర్థం కాలేదు. దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఈయన దయ్యాలకు రాజా అనుకుంటా ఉన్నారు. స్వస్థత పరుస్తున్నాడు, పాపం క్షమించబడినది అని చెప్తున్నాడు. అయితే జీసస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. ప్రజలందరూ స్తుతి చేయటం ప్రారంభించారు. ఆయనను సమాధానపురంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రజలు ఆయనను ఎలా స్తుతిస్తున్నారంటే ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని స్తుతిస్తా ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆయనను రాజుగా స్తుతించటం ప్రారంభించారు. యెరూషలేములోనికి రాజుగా తీసుకుని వెళ్తున్నారు. అప్పటి వరకు యెరూషలేము నివాసులు యేసయ్యను రాజుగా
ఆహ్వానించటం మనం చూడం. కానీ జీసస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ పామ్ సండే. ఆ దినము అంటే మనం పామ్ సండే అని అంటున్నాం, కానీ యేసయ్య యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ దినము యెరూషలేము వాసులందరూ ఆయనను రాజుగా అంగీకరిస్తూ, రాజుగా స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రజలే ఆయనను సిలువ వేయమని వారాంతంలో కేకలు వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయన ప్రయాణమై వెళ్తూ యేసయ్య చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పనిని మనం ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పనిని మనం ధ్యానిద్దాం. యేసయ్య ఈ లోకంలో ఉండి ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఈ లోకంలో ఉండి యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియ అను గ్రామములకు సమీపంగా వచ్చాడు. ఒలీవల కొండకు దగ్గరలో 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి బెత్పగే, ఒకటి బేతని. బెత్పగే అంటే హౌస్ ఆఫ్ అన్రైప్ ఫిగ్ అని అర్థం. అంటే పండ్లు ఉన్నాయి కానీ పండలేదు, అన్రైప్డ్ ఫిగ్. బెత్పగే అంటే సిటీ ఆఫ్ హౌస్ ఆఫ్ అన్రైప్డ్ ఫిగ్ అని అర్థం. ఈ బెత్పగే మరియు బేతనికి దగ్గరగా వచ్చినప్పుడు యేసయ్య తన శిష్యులను ఇద్దరిని పిలిచాడు. ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యం. 3.5 సంవత్సరాలు మాత్రమే యేసయ్యది పరిచర్య. కానీ కొన్ని తరాలు గతించిపోయినా, సెంచరీస్ గతించిపోయినా ఆయన పరిచర్య ప్రతిఫలం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. 3.5 సంవత్సరాల్లో ఏం చేశాడంటే ప్రతి నిమిషము కూడా పరిచర్యే. ఆయన అమరమున నిద్రించాను అంటే ఆయన నిద్రపోతూ కూడా ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన మనతో ఉంటే ఆయన నిద్రించే దేవుడు కాదు, అలసి నిద్రపోయాడు కానీ శారీరకంగా ఆయన నిద్రించే దేవుడు కాదు. సమస్య వచ్చినప్పుడు ఆయన లేచి రక్షించడానికి సమర్థుడు అని యేసయ్య తనని తాను శిష్యులకు బయలుపరుచుకున్నాడు. అంటే యేసయ్య నిద్ర కూడా పరిచర్యలో భాగమే. యేసయ్య బెత్పగే దగ్గరకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి పని ఏమిటంటే 2 శిష్యులను పిలిచాడు. పిలుపు అనేది, యేసయ్య నుంచి వచ్చినటువంటి పిలుపు అనేది చాలా అద్భుతము. అది ఆశీర్వాదకరమైనటువంటి పిలుపు. యేసయ్య చాలా మంది వచ్చి యేసయ్య మమ్ములను పరిచర్య కొరకు పిలిచాడు, దేవుడు మమ్ములను పరిచర్య కొరకు పిలిచాడు అని చెప్తారు. నిజమైనటువంటి పిలుపు ఎటువంటిది అంటే ఆయన పిలిచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అని చెప్పాడు. పిలిచిన దేవుడు మనలను పంపించే దేవుడిగా ఉన్నాడు. గుంటూరులో దాదాపు ఒక ప్రాంతంలోనే 5,000 సంఘాలు ఉన్నాయంట. నేను ఆశ్చర్యపోయాను. 5,000 సంఘాలు. స్వార్థ కోటాలు పెట్టాలంటే గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, రాజమండ్రి. అట్లాగే కొత్త చర్చి ప్రారంభించాలి అంటే మమ్మల్ని దేవుడు పిలిచాడు. రాజమండ్రిలో చర్చి పెట్టమన్నాడు, విశాఖపట్నంలో చర్చి పెట్టమన్నాడు, గుంటూరులో, ఒంగోలులో చర్చి పెట్టమన్నాడు అని వస్తా ఉంటే గుంటూరు 5,000 చర్చిలతో నిండిపోయింది. ఇప్పుడు ఈ 5,000 మంది పాస్టర్స్ తోటి సంఘాలు కట్టబడ్డాయి. 100 సంవత్సరాల క్రితం వీరందరూ పుట్టక ముందే యేసయ్య ఒక వ్యక్తిని అమెరికా నుంచి పిలిచాడు. ఫాదర్ హయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి, నువ్వు వెళ్ళు అంటే అమెరికా నుంచి పరిగెత్తుకుంటూ తినటానికి తిండి, తాగటానికి నీరు లేదు, చెట్లు కొమ్మలతోటి నిండిపోయి అరణ్యంలాగా ఉన్న గుంటూరు ప్రాంతానికి
ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే వెళ్ళు అంటే వచ్చేసాడు. ఈరోజు మమ్మల్ని పిలిచి మళ్ళీ మమ్మల్ని గుంటూరు వెళ్ళమన్నాడు అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇలా దేవుడు ఎందుకు ఆదిలాబాద్ వెళ్ళమనలేదు? ఇలా దేవుడు ఎందుకు శ్రీకాకుళం వెళ్ళమని, ఒరిస్సా వెళ్ళమని చెప్పలేదు? వీళ్ళందరినీ గుంటూరు వెళ్ళమనో, విశాఖపట్నం వెళ్ళమనో, రాజమండ్రి వెళ్ళమనో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటాం. సతీష్ కుమార్ గారు కూడా ఆయన సిటీలో ఒక పెద్ద చర్చ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆయన పిలుపు ఏంటంటే ఎలక్ట్రానిక్ చర్చ్ పెట్టమని దేవుడు పిలిపిచ్చాయంట. ఆ పిలుపు కూడా ఎక్కడో ఒరిస్సాలోనో లేకుంటే వాక్యం లేని మహారాష్ట్రలో కాదు. ఆయన కూడా నన్ను పిలిచి గుంటూరులో ఒక స్క్రీను, రాజమండ్రిలో ఒక స్క్రీను, ఒంగోలులో ఒక స్క్రీను, విశాఖపట్నంలో ఒక స్క్రీన్ పెట్టమన్నాడని ఆయన పరిచర్య ప్రారంభించాడు. అయితే యేసయ్య యెరూషలేముకు ప్రయాణమై వెళ్తూ అక్కడ ఉన్నటువంటి 2 శిష్యులను పిలిచాడు. పిలిచిన దేవుడు పంపించే దేవుడు. అన్రైప్డ్ ఫిగ్ ఎక్కడుందో అక్కడికి పంపిస్తాడు. అన్రైప్డ్ ఆత్మలు ఎక్కడున్నాయో అక్కడికి పంపిస్తాడు. రైప్డ్ ప్లేస్ కాదు, అన్రైప్డ్ ప్లేస్ కి పంపిస్తాడు. ఆత్మలు దేవుని నామము కూడా తెలియనటువంటి ప్రాంతానికి ఆయన పంపిస్తాడు. ఆత్మీయంగా బలపడని ప్రాంతాలకు పంపిస్తాడు. ఆయన ఒలీవుల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతన్ అనే గ్రామాలకు సమీపంగా వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచాడు. పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అన్నాడు. ఆయన పట్టణానికి ప్రయాణమై సమాధానపురానికి ప్రారంభమై 2 శిష్యులను ఒక పల్లెటూరుకు, ఒక గ్రామానికి పంపిస్తా ఉన్నాడు. గ్రామాల్లో పరిచర్య, రిమోట్ ప్లేస్ లో పరిచర్యకి దేవుడు పంపిస్తాడు. నా దగ్గరికి ఒకసారి వచ్చి, మేము చర్చి కడుతున్నానండి, దేవుడు నన్ను పిలిచాడు, ఇక్కడ ఏలూరులో చర్చి కట్టమన్నాడు, మీరు నాకు ఆర్థిక సహాయం చేయాలి అంటే నేను చెప్పాను, నేను చేస్తాను, కానీ కలకత్తా వరకు, బొంబాయి నుంచి కలకత్తా వరకు, అంటే మా ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కి 200 కిలోమీటర్ల దూరం, కనీసం 100 కిలోమీటర్ల దూరంలో కట్టండి, నేను సహాయం చేస్తానని చెప్పాను. ఈ ట్రాక్ వెంట పరిచర్య చేస్తూ, ట్రాక్ వేస్తూ పరిచారకులు వెళ్ళిపోతే ఆ ట్రాక్ చుట్టూ దేవుడు మమ్మల్ని పిలిచాడు అని వస్తా ఉన్నారు. దేవుడు పిలిస్తే ఆయన పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడంటే టు ద ప్లేస్ వేర్ అన్రైప్డ్ స్పిరిట్స్, టు కాల్ ఫర్ అన్రైప్డ్ స్పిరిట్స్. అన్రైప్డ్ అంటే ఇంకా రక్షణలోనికి రాని, దేవుని తెలియనటువంటి ప్రాంతాలకు పంపిస్తాడు. 2 మాటలు చదువుతాను. 2 పిలిచి మీరు ఎదుట గ్రామునకు వెళ్ళుడి. పిలిచిన దేవుడు, పంపించే దేవుడు అనే మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఈ పంపించడం ఎందుకొరకు అంటే, అందులో మీరు ప్రవేశించగానే గాడ్ హెస్ గివెన్ వన్ అసైన్మెంట్. పంపించే వాళ్ళకు, పిలిచిన దేవుడు పంపించిన శిష్యులకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు. ఈ అసైన్మెంట్ ఏంటంటే, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. నిజమే, మనము ఈ లోకానికి కట్టబడి ఉంటాం, మన శరీర ఆశలకు కట్టబడి ఉంటాం, మన ఇష్టానికి మనం కట్టబడి ఉంటాం. మన ఇష్టమేదో అదే జరగాలి, నా శరీరానికి ఏది ఆనందం ఇస్తుందో అదే జరగాలి, దానికి కట్టబడి ఉంటాం. చాలా మంది లవర్స్ కి కట్టబడి ఉంటారు, చాలా మంది ధనానికి కట్టబడి ఉంటారు, చాలా మంది ఈ లోక ఆశలకు కట్టబడి ఉంటారు, చాలా మంది వారి కోరికలకు కట్టబడి ఉంటారు. అయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, యేసయ్య యెరూషలేముకు ప్రయాణమై 2 శిష్యులను పిలిచి వారిని పంపిస్తా ఉన్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే, అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి, ఎక్కడికి పంపించాడు అంటే ఎ ప్లేస్ ఆఫ్ అన్రైప్డ్ హౌస్, అన్రైప్డ్ ఫిగ్ అనేటువంటి ప్రాంతాన్ని పంపించాడు. వారు వెళ్ళి చేయవలసినటువంటి పని ఏమిటంటే, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుష్యుడు అన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. కట్టబడిన గాడిద పిల్లను విప్పి తోలుకొని రావాలి. ఇది మిషన్.
ఈరోజు పరిచర్య అంటే యెరూషలేముకు వెళ్తూ అప్పగించిన పరిచర్య ఏమిటంటే అన్రైప్డ్ అన్రైప్డ్ అంటే ఆత్మతో నింపబడటంలో ఫలింపు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఈ లోకానికి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పి యేసయ్య దగ్గరకు తోలుకొని రావాలి. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి మిషన్. ఆ రోజు 2 శిష్యులను పిలిచి చెప్పాడు, ఈరోజు యేసయ్య మనకందరికీ ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మిషన్ ఏమిటంటే కట్టబడిన గాడిదను విప్పి ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. కట్టబడిన గాడిద అంటే ఇప్పుడే మనం ఇది జ్ఞాపకం తెచ్చుకున్నాం. వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేనికి నేను కట్టబడి ఉన్నాను? లోకానికి కట్టబడి ఉన్నానా? శరీర ఆశలకు కట్టబడి ఉన్నానా? నేను ప్రేమించిన అమ్మాయికి కట్టబడి ఉన్నానా? నేను సంపాదించాలనుకున్న ధనానికి కట్టబడి ఉన్నానా? కమాతృతకు కట్టబడి ఉన్నానా? ఈ మాట ఎందుకు చెప్తానంటే ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ఒక గాడిద గురించి చెప్తా ఉన్నాడు. ఇది కట్టబడిన గాడిద. దేనికి కట్టబడి ఉంది అంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అన్నాడు. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, ఇది అరణ్యానికి కట్టబడింది. అరణ్యము అంటే ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే అక్కడ మార్గము ఉండదు. ఈ గాడిద ఏ మార్గంలో వెళ్ళాలో ఆ గాడిదకు తెలియదు, ఎందుకంటే మార్గం లేదు. అందుకే యేసయ్య నేనే మార్గము అని చెప్పాడు. అరణ్యంలో మార్గాలు ఉండవు. సిటీలోకి వస్తేనే రోడ్డు ఉంటుంది, పల్లెటూరులోకి వస్తేనే, ప్రజలు నివసించే ప్రాంతంకి వస్తేనే వీ కెన్ ఫైండ్ ద వే. మనం ఎటు నడవాలో ఎటు నడవకూడదు తెలియదు. అరణ్యం మధ్యలో పడేస్తే నువ్వు ఎటు వెళ్ళినా కూడా అంచులకు మాత్రం చేరవు, దాని నుంచి బయటకు మాత్రం రాలేవు. పెద్ద పెద్ద అరణ్యంలో నిన్ను తీసుకుని వదిలిపెడితే దాని నుంచి బయటకు రావటానికి మార్గం ఉండదు, మార్గం తెలియదు. అటువంటిది అరణ్యం అంటే. దేవుడు లేకుండా మనలను ఈ అరణ్యంలో పడేస్తే, ఈ లోకమైన అరణ్యంలో పడేస్తే ఎంత తిరిగినా కూడా అరణ్యంలోనే ఉంటావు. నిన్ను బయటకు తీసుకొని రావాలి అంటే నీ కట్లను విప్పి ఆయన దగ్గరకు నడిపించేటువంటి వారు రావాల్సిందే. వారి పరిచర్య ఏమిటంటే అరణ్యంలో ఉండేటువంటి గాడిదను యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళటం. దాన్నే మార్గం అన్నాడు. నేనే మార్గం అన్నాడు యేసయ్య. ఎందుకంటే అడవిలో తిరిగే గాడిదకు మార్గం లేదు, ఆయన మాత్రమే మార్గము. ఆయనను కనుగొంటే ఈ అరణ్యం నుంచి బయటకు రాగలం. అయితే ఈ గాడిదకి ఇంకొక లక్షణం కూడా ఉంది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కమాతురత వలన గాలి పీల్చును. కమాతురత వలన గాలి పీల్చును. ఇట్ ఇన్హేల్స్ అని ఉంది. గాలి పీల్చుది. ఏమి గాలి పీలుస్తుందంటే కామము అనేటువంటి గాలి పీల్చి వదులుతా ఉందంట. పాపము అనే గాలి పీల్చి వదులుతా ఉంది. అది అడవిలో తిరుగుతుంది, దానికి దారి తెన్ను లేదు. అయితే అది కామంతో, కమాతృతతోటి ఈ అడవి ప్రాంతంలో తిరుగుతా ఉంది. ఈ కమాతృతను కూడా ఎట్లా చెప్తున్నా అంటే గాలి పీల్చుచు వదులుచు ఉండనంటే దీని బతుకే, ఇది ఆక్సిజన్ పీల్చటం లేదు, ఇది పాపాన్ని పీల్చి బతుకుతుంది. దీని బతుకే కామంతో కూడి ఉంది. ఇది అడవిలో ఉంది, దీని బతుకు పాపంతో నిండి ఉంది. ఎంత భయంకరమైనటువంటి స్థితి! ఇర్మియా భక్తుని ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా యేసయ్య చూపిస్తున్నటువంటి ఒక గాడిద ఇది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతృత వలన గాలి పీల్చును. కలుసుకున్నప్పుడు దానిని తిప్పగలవాడెవడు? అసలు దీన్ని తిప్పేవాడే లేడంట. దీనిని తిప్పగలవాడు ఎవడు? దానిని వెదకు గాడిదలలో ఏది అలసి ఉండదు. దానిని ఇంకొక గాడిద ఎతుకుతా ఉంటుందంట. కామాతృతతో ఉన్న ఒక గాడిదను ఇంకొక గాడిద వెతుకుతుంది. ఒక గాడిద ఇంకొక గాడిదను రక్షణలోనికి నడిపించలేదు. ఒక గాడిద ఇంకొక గాడిదకు మార్గం చూపించలేదు. ఒక గాడిద ఇంకొక గాడిదకు ఏం చూపిస్తుందంటే కామాతృతతోటి
గాలి పీల్చుచు వదలటం నేర్పిస్తుంది కానీ అది మార్గాన్ని మాత్రం చూపించలేదు. అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా చూపిస్తున్నటువంటి, బయలుపరుస్తున్నటువంటి ఈ గాడిద మార్గం లేని గాడిద, అడవిలో సంచరించే గాడిద, ఇది కమాతురతతో గాలిని పీల్చి వదిలే గాడిద. ఈ గాడిద కొరకు మరి ఒక గాడిద తిరుగుతా ఉందంట. ఈ గాడిదలు రెండు కలిసి కామాతురతతోటి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి. ఇది కట్టబడిన గాడిద. ఇది అరణ్యానికి కట్టబడింది, కామాతురతకు, శరీర ఆశలకు కట్టబడినటువంటి గాడిద. అది ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 11వ అధ్యాయం, ఇర్మియా 11. ఈ గాడిదను గూర్చి అనేక మాటలు, అనేక 14:6 ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ అడవి గాడిద గురించి రాయబడి ఉంది. ఈ అడవి గాడిద, అడవి గాడిదలు అని రాయబడి ఉంది ఇక్కడ. అడవి గాడిదలు అంటే ఆ కామాతులతో తిరుగుతున్న ఒక గాడిద వైపు ఇంకొక గాడిద కూడా తిరుగుతా ఉందంట. అయితే అక్కడ ఒక గాడిద గురించి రాయబడి ఉంది. 14వ అధ్యాయంలో అయితే రెండు గాడిదల గురించి, అంటే గాడిదలు అని రాంది, ప్లూరల్ రాసి ఉంది. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలబడి నక్కల వలె గాలి పీల్చుతున్నవి. ఇప్పుడు రెండు కలిసి నక్కల వలె గాలి పీలుస్తున్నాయి అంట. ఒక గాడిద కామాతృతతో గాలి పీల్చు వదులుతుంటే దాని దగ్గరికి ఇంకొక గాడిద వచ్చింది. ఈ రెండు అరణ్యంలో ఉన్నాయి. ఈ రెండు కలిసి మెట్టల పైకి వచ్చినాయి. ఈ రెండు కలిసి అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల దగ్గర నిలబడి నక్కల వలె గాలి పీల్చుతున్నాం, అంటే నక్క మోసానికి గుర్తు. ఈ రెండు గాడిదలు కలిసి మోసం చేద్దామని తిరుగుతా ఉన్నాయి. నక్కల వలె గాలిని పీల్చుతున్నవి, మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుతున్నవి. ఇది వాటి శరీర స్థితి. మేత లేకపోవటం వల్ల వాటి కన్నులు క్షీణిస్తున్నాయి. అయితే యెరూషలేముకు బయలుదేరిన యేసయ్య, ప్రేమించే యేసయ్య, దేవునితో సమాధానపరిచే యేసయ్య, మార్గం చూపించే యేసయ్య యెరూషలేముకు వెళ్ళవల్లని బయలుదేరి ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు గ్రామంకు వెళ్ళుడి అని చెప్పాడు. ఎందుకు వెళ్ళాలి అంటే, మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడను, దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. ఈ లోకానికి కట్టబడితే వాటిని విప్పి యేసయ్య దగ్గరకు తోలుకొని రావాలి. ఎంత అద్భుతం అండి! ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను యేసయ్య ప్రారంభించాడు. ఈ పరిచర్య ఏమిటంటే, కమాతురత వలన గాలి పీల్చుతూ వదులుచూ ఉన్నటువంటి అడవిలో తిరుగు అడవి గాడిదను, దాని కొరకు వెతుకుతున్న మరి ఒక గాడిద, ఈ రెండు మెట్టల పైకెక్కి వారు నక్కల వలె గాలి పీల్చి వదులుతున్నవంటే, కామంతో కూడిన ఈ రెండు కలిసి మోసంతో కూడిన గాలి పీల్చి వదులుతుంటే యేసయ్య పరిచర్య ఎటువంటిదంటే, ఇద్దరు శిష్యులను పంపాడు. ఈ లోకానికి కట్టబడిన రెండు గాడిదలు అక్కడ ఉన్నాయి, ఆ రెండు గాడిదలను విప్పి నా దగ్గరకు తీసుకొని రండి అన్నాడు. విప్పబడినటువంటి గాడిద. రెండు ఆత్మీయ స్థితుల గురించి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి కట్టబడిన గాడిద, రెండు విప్పబడిన గాడిద. లోకానికి కట్టబడిన గాడిద, అది ఆయన శిష్యుల చేత విప్పబడితే తిరిగి ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. ఇంకా అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి పని ఏమిటంటే, మనము మెట్టల మీద తిరిగే గాడిదలమైన, అడవిలో సంచరించే గాడిదలమైన, కట్టబడిన గాడిదలమైన, కామాతురతో ఉన్న గాడిదలమైన, నక్కల వలె ఊపిరి పీల్చి వదిలేటువంటి గాడిదలమైన యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. అవి ప్రభువుకు కావలసి ఉన్నవి అని చెప్పమన్నాడు. ఎవరన్నా అడుగుతారు, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీటినని. 31వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 31వ వచనంలో, ఎవడైనాను మీరు ఎందుకు దీనిని విప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసిన్నదని అతనితో చెప్పుడి. ఎంత గొప్ప సంగతి! ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రభువుకు కావాలి. మెట్టల మీద నక్క వలె గాలి పీల్చుచు వదులుచున్నా ప్రభువుకు కావాలి.
అరణ్యములో కామాతురత గాలి పీల్చుతూ వదులుతూ ఉన్నా నువ్వు ప్రభువుకు కావాలి. మార్గం లేని అడవి ప్రాంతంలో సంచరిస్తున్నా నువ్వు ప్రభువుకు కావాలి. మెట్టల మీద సంచరిస్తూ ఉన్నా నువ్వు ప్రభువుకు కావాలి. ఎందుకంటే యేసయ్య యొక్క మాట చెప్తున్నాడు, అవి ప్రభువుకు కావలెను అని చెప్పండి. యేసయ్య కావాలంట. నా కట్టబడిన గాడిద విప్పి ప్రభు దగ్గరికి తేవాలి. ఎందుకంటే నాకు కావాలి అవి. ఈరోజు నువ్వు యేసయ్యకు కావాలి. యు ఆర్ మ్యాటర్. ఒకవేళ అనుకోవచ్చు, ఈ లోకంలో నా జీవితంలో సంతోషం లేదు కదా అని. కానీ దేవునికి నువ్వు కావాలి. ఇంతకంటే సంతోషకరమైన మాట ఏం కావాలి? నాకెవ్వరు లేరు అనుకుంటే యేసయ్య యొక్క మాట చెప్తాడు, అది నాకు కావాలి అంటున్నాడు. అసలు యేసయ్య నాకు కావాలి అనిన తర్వాత ఈ లోకంలో ఎవరన్నా నాకు కావాలి అనుకోవాలి. నాకు వద్దు అనుకుంటే నష్టం ఏంటి? నాకు కావాలనుకుంటే గొప్పతనం లేదు, నాకు వద్దు అన్న గొప్పతనం లేదు, నష్టం లేదు. ఎందుకంటే నా సృష్టికర్త నన్ను కావాలంటున్నాడు. ఇక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, ఎవరైనా మీరు మీరెందుకు దీన్ని విప్పుచున్నారని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నది. నీవు ప్రభువుకు కావలసి ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు లోకానికి కట్టబడి ఉన్నా నువ్వు ప్రభువుకు కావాలి. నీ శరీరాశలకు కట్టబడి ఉన్నా నువ్వు ప్రభువుకు కావాలి. ప్రభువుకు కావాలి. ఎందుకంటే ఆయన ఒక పనికి నిన్ను వాడతాడు. గాడిదలను కూడా ఇవి నాకు కావాలి అన్నాడంటే తెచ్చి పక్కన పెట్టుకోవటం కాదు, ఒక పనికి, ఒక ప్రాముఖ్యమైనటువంటి పనికి వాటిని ఉపయోగిస్తాడు. కానీ కట్టబడిన గాడిద విప్పబడితేనే పనికి ఉపయోగపడతాయి. ఈరోజు లోకానికి కట్టబడితే మనం దేవుని పనికి ఉపయోగపడడం. విప్పబడితే ఆయన పనికి, ఆయన ఏ పని చెబితే ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ పనికి ఉపయోగపడతాం. అయితే ఎవడైనాను మీరు ఎందుకు దీనిని విప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభుకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. అయితే పిలిచిన దేవుడు 29వ వచనంలో ఆయన తన శిష్యులనిద్దరిని పిలిచి 30వ వచనంలో గ్రామమునకు వెళ్ళుడి అని చెప్పి 31వ వచనంలో వారిని పంపెను. పిలిచిన దేవుడు వెళ్ళమని చెప్పే దేవుడు, పిలిచిన దేవుడు పంపించే దేవుడు. అయితే పంపించింది మాత్రం ఒక మిషన్ పైన, కట్టబడిన గాడిదను విప్పి ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలంటే అది ప్రభువుకు కావలేను అని చెప్పాడు. ఈరోజు అడవిలో తిరుగుతున్నటువంటి అడవి గాడిద యేసయ్య ఎక్కి కూర్చున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! యేసయ్య ఎక్కి కూర్చుంటే దేవుని వాక్యం చూస్తున్నట్లయితే 35వ వచనం చదువుతున్నాను. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి తీసుకొచ్చారు యేసు దగ్గరకు. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసిరి. యేసు దాని మీదకు ఎక్కి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడవున పరిచిరి. ఒలీవుల కొండ నుండి దిగిన చోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పెరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగారు. విప్పబడిన గాడిద దేవుని దగ్గర తీసుకొని వస్తే యేసయ్య దానిని అధిష్ఠించాడు. ఈరోజు అది నడుస్తూ ఉంటే పట్టణంలో వారందరూ కూడా బట్టలు వేస్తే ఆ బట్టల పైన నడిచి వెళ్తా ఉంది. అది అప్పటి వరకు అరణ్యంలో తిరిగిన గాడిద. అప్పటి వరకు దానికి మార్గం తెలియదు. అప్పటి వరకు బట్టల మీద తిరిగిన గాడిద. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యేసయ్య దగ్గరకు వస్తే దాని మార్గం అంతా బట్టలు పరిచి స్తుతిగానాలు, దేవుని స్తుతిస్తూ ఆ స్తుతుల మధ్య దీనిని కూడా నడిపిస్తా ఉన్నారు. ఒక అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద యేసయ్య ఎక్కిన వెంటనే స్తుతుల మధ్య దేవుని స్తుతిస్తూ వెళ్తూ ఉంటే మార్గము తెలియని గాడిద యేసయ్య ఎక్కగానే, యేసయ్య అధిష్ఠించగానే దానికి మార్గం ఏర్పడింది. ఈ మార్గం కూడా ఎటువంటి మార్గం అంటే పట్టలు పరిచి జయ జయ ధ్వానాలతో తీసుకుని వెళ్తా ఉంటే నేను అనుకుంటూ ఉంటాను, అసలు ఆ గాడిద ఎంత టీవీగా నడిచి ఉంటుందో అని. అరణ్యానికి అలవాటు పడిన గాడిద దాని జీవితం మారిపోయింది. స్తుతుల మధ్య బట్టలు పరిస్తే యేసయ్యను మోసుకొని ఒక్కొక్క కాలు, ఒక్కొక్క నడక, ఒక్కొక్క పాదం వేస్తూ ఎంత టీవీగా నడిచి ఉంటుందో రాజును ఎక్కించుకునే ధన్యత వచ్చింది. అప్పటి వరకు మనకు చందమామ కథలు ఏం తెలుసు అంటే
ఆకలివాడు తన మురికి గుడ్డలను గాడిద పైన వేసుకొని అని రాసి ఉంటది. ఎప్పుడు అదే గుర్తొస్తుంది. గాడిద అనగానే పాత గుడ్డలు గుర్తొస్తాయి. అయితే మురికి గుడ్డలు గుర్తొస్తాయి, మలినమైనటువంటి గుడ్డలు గుర్తొస్తా ఉంటాయి. మలినాన్ని మోసినటువంటి ఆ గాడిద ఈరోజు యేసయ్యను మోస్తూ వెళ్తుంది. మార్గం తెలియక అడవిలో సంచరించిన గాడిద యేసయ్యను మోస్తూ లోకమంతా కలిసి, ఆ ఊరు వారంతా కలిసి బట్టలు పరిస్తే దాని మీద టీవీగా నడిచి వెళ్తా ఉంది. బట్టల తట్టు తిరిగిన గాడిద యేసయ్యను మోస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ గ్రామస్తులు పరిచినటువంటి బట్టల పైన నడిచి వెళ్తూ ఉంది. ఎంత గొప్ప ఆధిక్యతని అడవిలో తిరిగే అడవి గాడిద పొందుకుంది. ఎంత గొప్ప ఆధిక్యతని కామాతుత చేత గాలి ఊపిరి పీల్చుచు వదులుచు ఉన్నటువంటి ఆ గాడిద ఎంత గొప్ప ధన్యతను పొందుకుంది. బట్టల తట్టు రెండు గాడిదలు కలిసి తిరిగినాయి. కామంతో తిరిగినటువంటి ఆ గాడిదలు మోసంతో, నక్కల వలె గాలి పీల్చుచు వదులుచున్నవంటే మోసంతో తిరిగినటువంటి ఆ గాడిదలు యేసయ్యను మోస్తే గౌరవంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే యేసయ్యను స్తుతిస్తూ ఉన్నారు చుట్టూ చేరినటువంటి వారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైనటువంటి మార్పు ఈ అడవి గాడిదలో. యేసయ్య పిలిస్తే అంతే, యేసయ్య సన్నిధికి చేరితే అంతే. యేసయ్యకు నువ్వు కావాలి, ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఉపయోగిస్తాడు. నిన్ను అధిష్ఠించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయనను అధిష్ఠింపటానికి నువ్వు ఇష్టపడితే నీకు కూడా అడవిలో తిరిగి అడవి గాడిద, దానికి ఇంకొక గాడిద తోడైందంట, కామాతృతతో ఇంకొక గాడిద తోడైంది. అయితే రెండు నాకు కావాలి అని యేసయ్య ఆయన దగ్గరకు తెస్తే స్తుతుల మధ్య నడువు, ఒక్కొక్క అడుగు వేస్తే ఎంత గౌరవం అండి. గాడిదను కర్రతో కొడితే అది ఏమాత్రము విలువ లేనటువంటి గాడిద అద్భుతమైనటువంటి విలువను తెచ్చుకుంది తన జీవితంలో. సో ఇది ఒక ఆత్మీయ పాఠం. మన జీవితాలు లోకానికి కట్టబడి ఉంటే, ఒకవేళ మన జీవితాలు దేవునికి అంగీకారంగా లేకపోతే, శరీర ఆశలకు కట్టుబడి ఉంటే, లోక ఆశలకు కట్టుబడి ఉంటే, నీవు నాకు కావాలి అంటున్నాడు యేసయ్య. నువ్వు నాకు కావాలి, ఎందుకంటే ఆయన అధిష్ఠించడానికి ఇష్టపడుతున్నాడు. అవమానకరమైనటువంటి ప్రాంతం నుంచి అందరూ గౌరవించేటువంటి ప్రాంతంలో నడిపిస్తాడు. మార్గం లేదు, అమాతృతతో తిరుగుతుంటే అవమానకరం. నక్కలోలే మోసం చేస్తూ జీవిస్తే అవమానకరం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనను మోయటం ప్రారంభిస్తే ఈ అవమానకరమైనటువంటి జీవితం జీవించిన ఆ నక్క, అక్కడ అవమానకరమైన జీవితం జీవించినటువంటి ఆ గార్ధపము ఆయనను మోయటం ప్రారంభించినప్పుడు గొప్ప విలువను పొందుకుంది, ఆధిక్యతను పొందుకుంది, విలువను, గౌరవాన్ని పొందుకుంది, యేసయ్యతో కలిసి నడిచేటువంటి ధన్యతను పొందుకుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాను, యేసయ్యను మోస్తూ కింద బట్టలు పరుస్తూ ఉంటే బట్టలు మొయ్యటం తెలుసు దానికి, మురికి బట్టలు మొయ్యటం దానికి తెలుసు. కానీ మంచి అద్భుతమైనటువంటి బట్టల పైన టీవీగా నడిచి వెళ్తూ ఉంటుందేమో. అసలు ఆ సన్నివేశం నేను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ గాడిదని గురించి ఆలోచిస్తూ ఉంటాను, అది ఎలా నడిచి ఉంటుందో అని. క్రిస్మస్ రోజు కళ్ళద్దాలు పెట్టుకొని చిన్నప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే రెండు చేతులు కొంచెం దూరంగా వెళ్తాయి, చేతులు దూరంగా బట్టి టీవీగా నడిచి వెళ్ళిపోతా ఉంటాం. దేవుని సన్నిధికి వస్తే అటువంటి సంతోషం ఉంటుంది. అడవి గాడిద వలె కామాతృతతో ఉంటే, కామాతృతతో ఉన్నటువంటి మరి యొక్క గాడిదని కలిపి మెట్టలపైకి వెళ్తే నక్కల వలె ఊపిరి పీల్చి వదులుతూ ఉంటే అవమానకరమైనటువంటి జీవితం. కానీ అద్భుతం ఏమిటంటే తండ్రితో సమాధానపరచబడటానికి యేసయ్య యెరూషలేముకు ప్రారంభమయ్యాడు. ఆ సిటీ ఆఫ్ పీస్ ఎందుకు ప్రయాణం వెళ్తున్నాడంటే, ఆ సిటీ ఆఫ్ పీస్ లో అంటే సమాధానపురములో, అంటే యెరూషలేములో ఆయన తండ్రితో సమాధానపరిచేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మిషన్ ప్రారంభించబోతున్నాడు. దాని కొరకు రాజు వలె ఈ పట్టణంలో ప్రవేశించడానికి ఆయన గాడిదను కోరుకున్నాడు, అడవి గాడిదను కోరుకున్నాడు, కట్టబడిన గాడిదను కోరుకున్నాడు.
ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ మనము లోకానికి, లోకాశలకు కట్టబడి ఉంటే ఈరోజు విప్పబడాలి. విప్పబడిన మనము ప్రభువుకు కావాలి. ఎందుకంటే ఆయన విలువ పోగొట్టుకునేటువంటి మనకు విలువనిస్తాడు. విలువను పోగొట్టుకున్న మనకి విలువనిస్తాడు. ఒకవేళ జనసంచారంలో ఉన్నటువంటి ప్రాంతానికి గాడిద వస్తే కర్రతో కొట్టి తోలేస్తారు. కానీ ఈ గాడిదను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే అది యేసయ్యను మోస్తూ ఉంది కాబట్టి. ఈరోజు యేసయ్యను కలిగి ఉంటే విలువ, యేసయ్యను పోగొట్టుకుంటే అడవి గాడిదగా మిగిలిపోతాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం జ్ఞాపకం పెట్టుకున్నాం. లోకానికి కట్టబడిన నన్ను కూడా విప్పు ప్రభువా, సమాధానపురానికి యెరూషలేముకు నన్ను కూడా తోడుకొని వెళ్ళు. తండ్రితో సమాధానం పొందటానికి ఆయన నీవు చిందించినటువంటి రక్తంలో మమ్మలను కడిగి తండ్రితో సమాధాన స్థితిని మాకు అనుగ్రహించు. దాని ద్వారా తండ్రితో సదాకాలం కలిసి ఉండేటువంటి ధన్యతను మేము పొందుకుంటాం. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితంలోకి నడిపించమని ప్రార్థన చేసుకుందాం. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితంలోకి నడిపించే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించింది గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయ కాలం మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీ కృపలో మమ్మలను భద్రపరిచి దేవుడు మహిమపరిచి ఆయన మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఆయన మేము ఈ లోకానికి కట్టబడి ఉన్నాం. మా ఆశలకు కట్టబడి ఉన్నాం. శరీర ఆశలకు కట్టబడి ఉన్నాం. లోకాశలకు కట్టబడి ఉన్నాం. అయితే కట్టబడినటువంటి గాడిదను విప్పేటువంటి దేవుడు ప్రభా, విప్పి నువ్వు నాకు కావాలి అని చెప్పేటువంటి దేవుడు. ఆయన నిన్ను స్తుతిస్తూ నాయన నిన్ను మహిమపరుస్తూ తీసుకుని వెళ్తూ ఉంటే గాడిదను కూడా ప్రభా మీ వెంట తీసుకుని వెళ్ళారు. ఆయన మేము కూడా పనికి మాలిన గాడిదల వల్ల ఉన్నాం. అడవిలో తిరిగి అడవి గాడిద వల్ల ఉన్నాం. కమాతురత చేత ఊపిరి పీల్చుచు వదులుచు ఉన్నటువంటి అడవిలో తిరిగి అడవి గాడిద వల్ల ఉన్నానేమో. నాయన నీ సన్నిధిలో నిన్ను మోస్తూ నాయన మీ మహిమలో భాగస్థులు ఉండటానికి సాయం చేయండి. మెట్టల పైన తిరిగే గాడిదల వలె ఉన్నామేమో. ఆయన నక్కవలే తండ్రి ఊపిరి పీల్చి మోసకరమైన జీవితంలో ఉన్నామేమో. మీతో నడిస్తే తండ్రి నాయన మీ మహిమలో మేము భాగస్థులం అవుతాం తండ్రి. ఆయన మీరు మమ్మల్ని తండ్రితో సమాధానపరిచే దేవుడు కాబట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మీయ స్థితిని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. వందనాలు అయ్య గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని, మనకి అద్భుతమైన వర్తమానం అండి. చాలా సార్లు గాడిద గురించి మనం విన్నాం, కానీ ఇంత వివరంగా వినలేదని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా మరి ఆ సిటీ ఆఫ్ పీస్ లోకి మనుషులను సృష్టిని కూడా తండ్రితో సమాధాన పరచడానికి ఆయన ప్రయాణం చేశారని, మనం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డాము, మరి తనను తాను దేవుడు బయలుపరుచుకున్న విధానం ఈ ప్రయాణంలో మనం చూసాము. ఆయన నిద్ర ద్వారా కూడా ఒక పాఠాన్ని నేర్పించాడని విన్నాము. దేవుడు తన పరిచర్యకు పిలిచి పంపించే దేవుడని, అన్రైప్డ్ ప్లేసెస్ కి పంపిస్తాడు. ఫలింపు లేని ప్రాంతాలకు వెళ్ళాలన్నదే దేవుని యొక్క మిషన్, ప్రభు యొక్క మిషన్ అని మనకి ఒకసారి గుర్తు చేశారండి. మరి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిదని మనం వింటున్నాము. అవి ప్రభువుకు కావలసినవని కూడా మనం తెలుసుకున్నాము. అరణ్యానికి అలవాటు పడిన గాడిద మరి యేసయ్యను మోస్తుందండి. స్థుతుల మధ్యలో గౌరవం, గుర్తింపు పొందుకుంది. చివరిగా మనల్ని మనం ఒకసారి మరి గౌరవనీయులైన రత్నం గారు చెప్పిన వాక్యానికి అనుగుణంగా ఒక ప్రశ్న అండి, మనం దేనికి కట్టుబడి ఉన్నాము గుర్తు చేసుకుంటూ ఈ రోజంతా ఈ వాక్యాన్ని తలపోసుకుంటూ మనల్ని మనం సరి చేసుకోవటానికి ఇష్టపడదామండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం. ఉదయకాల వేళలో మీ పాదాలు చెందడానికి మీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను.
ఇంత పర్యంతం మీ దేవుని రాష్ట్ర దేశాత్మకున్నారు. వారి ద్వారా కట్టబడిన గాడిదల గురించి కొన్ని వివరాలు మనకు తెలియజేశారు తండ్రి. ఆ గాడిదను మీరు అధిరోహించినప్పుడు దాని జీవిత విధానం మారిపోయినట్లుగా మేము గ్రహించాము తండ్రి. నేను ఇలాంటి గాడిదల లోకంలో చాలా ఉన్నాయి తండ్రి. ఆ గాడిదల మారు మనసు కొరకు సేవకులైన వారినైనా మరి సేవ చేసి వారిని మార్చడానికి ప్రయత్నం చేయాలనేది మీ దాసుని ద్వారా మీరు బోధించినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబంలో దాచిన మేలు వారికి అనుగ్రహించి వారి ద్వారా ఇంకా స్వార్థ పరిచర్య బహుగా కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా మధ్యన ఉన్నటువంటి దైవ సేవకులు కాటనయ్య గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన బిడ్డ ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మీ దక్షిణాస్తంతో తాకండి, మీ కవుల్లో భద్రపరచండి, మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి, నెమ్మది పొందుకొని మిమ్మల్ని ముగింపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ 15వ తారీఖున మరి వీరమ్మ గారి యొక్క ఆదరణ కూడిక జరగబోతుంది. ఆదరణ కూడికలో మీరు తోడుగా ఉండండి. అక్కడ లోకపరమైన విషయాలు దొరకకుండానైనా సమస్తం మీ నామానికి మహిమతులాగా నా కార్యం జరిగించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ కూడా తండ్రి, నేను లేని స్వరంతో నేను మిమ్మల్ని మహింపరిచింది, మీ పాటలు పాడింది, తన యొక్క సాక్ష్యాన్ని అనేక పర్యాయాలు పంచుకుందా బిడ్డ. కాబట్టి మీరు పిలుచుకున్నారు, మీ ప్రేమ బట్టి మీ మహిమలో చేరడానికి తగిన సిద్ధపాటు బిడ్డ కలిగి ఉందని మేము నమ్ముతున్నాం నాయన. అలాగనే రాబర్ట్ జంశయ్య గారిని కూడా మీ పాసాన్ని చూస్తున్నాం. మరి వారి కుమారులు వారందరూ కలిసి మరి దైవికమైన పాటల ద్వారా అంత్యక్షరి పెట్టారు. ఆవిడ ఎంతగానో మిమ్మల్ని మహిమపరిచారు తండ్రి. ఆవిడని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆవిడ యొక్క స్వరాన్ని మీరు తాకండి, తిరిగి మీ చిత్తాన్ని బయలుపరచండి. ఆయన ఇంకా అనేక మందికి వాక్యం చెప్పడానికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నీ కూడికను ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నిలువబెట్టి ఉదయకాల వేళ మీ పాదాల చెంతకు రావడానికి, మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవటానికి ఈ సాధనంగా వాడబడుతున్నటువంటి బావిని బట్టి మీ పాదాన్ని చూస్తున్నాము. అలాగే బావికి సహకరిస్తున్నటువంటి తేజాన్ని బట్టి, స్వరూప్ గారిని బట్టి, అలాగే తమ్ముడు తేజాన్ని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమును బట్టి, ఇంకా అనేక మంది సోదరులను బట్టి పాదాన్ని చూస్తున్నాను. అలాగే కోరి కమిటీ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పరిగిపెట్టిన మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షణ యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరలోకముందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడునుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరచబడి నెరవేర్చుకుంటున్నాను. భూమి మీద నెరవేర్చబడుగా మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం క్షమించము, మమ్మల్ని తప్పించము, శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకున్న మకనుకు సకల పరిస్థితులకు సదాకారం చూడండి నడిపించును గాక. అందరికీ వందనాలండి. వందనాలయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, చక్కని సందేశాన్ని అందించిన గౌరవనీయులైన జయశ్రత్నయ్య గారికి ప్రత్యేక వందనాలండి. మరి జయశ్రత్న కుమార్ గారు చెప్పిన వాక్యాలు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయండి. దయచేసి మీరు వినాలని ఆశపడుతున్నానండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి, అప్లోడ్ చేయబడతాయి. లేట్ అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేయబడతాయి, దయచేసి గమనించండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.